హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్ ప్లీజ్. అయితే నేను ఈరోజు ఒక స్నాక్ చేశా అండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చి ఏదైనా స్నాక్ చేయమంటే చాలా సింపుల్‌గా అయిపోయేదే చేశాను. పెద్ద ప్రాసెస్ అయితే దీనికి ఏమి పట్టదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఏంటి అంటే పొటాటో అండ్ చికెన్ కబాబ్స్ చేశా అండి. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే బాయిల్ చేసిన 2 పొటాటోస్ అండ్ 1 కప్ ఆఫ్ చికెన్ అది కూడా బాయిల్ చేశాను. తర్వాత ఒక ఆనియన్, 2 చిల్లీస్, కొరియాండర్ అండ్ పుదీనా వీటిని చాలా సన్నగా చాప్ చేసుకోవాలండి. వీటన్నిటిని కూడా ఏదైతే మన మిశ్రమం ఉందో అందులో యాడ్ చేసేసుకోవాలి. అలానే ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ జీరా పౌడర్ అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలండి. పొటాటో అది బాగా మ్యాష్ చేసేసుకోవాలన్నమాట. పీసెస్లా ఉండకూడదు. అయిన తర్వాత కొంచెం ఆయిల్ని చేతులకి అప్లై చేసుకొని మనకు కావాల్సిన షేప్లో మనం వాటిని చేసుకోవాలి. అది మీ ఇష్టం. ఆ షేప్ ఎలా కావాలంటే అలా. తర్వాత 2 ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకోవాలండి కోటింగ్‌కి. అలానే బ్రెడ్ క్రమ్స్ ఏదైతే కబాబ్ చేసుకున్నామో దాన్ని మనం బీట్ చేసిన ఎగ్ ఉంది కదా! అందులో మనం డిప్ చేసి అండ్ ఈ బ్రెడ్ క్రమ్స్‌లో బాగా పొరపాలి అటు ఇటు. తర్వాత ఆయిల్ కొంచెంగా తీసుకొని వాటిని ఫ్రై చేయాలి. నేను డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్ చేసినవే తీసుకున్నాం. బాయిల్ చేసిందే కదా ఆలు అండ్ చికెన్. అందుకే డీప్ ఫ్రై చేయట్లేదు. నార్మల్‌గానే చేస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని సాస్‌తో కానీ అది సాస్ అంటే టమాటో సాస్ కావచ్చు, మయోనైస్ కావచ్చు వీటితో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బయట క్రిస్పీగా లోపల స్మూత్‌గా ఉంటది. చాలా బాగుంది. మేమైతే తిన్నాం. పిల్లలకి చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.